హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. మా ఇంటి దగ్గరే ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఈ టెంపుల్కి వచ్చి పూజలు చేస్తా. ఇప్పుడు మీకు చూపించేది రావి చెట్టు. దానికి రావి చెట్టు కిందే శివలింగం ఉంటుంది. అందరూ అక్కడే అభిషేకం చేస్తారు. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. రీసెంట్గానే ఇక్కడ మొత్తం మార్బుల్స్ వేయించారు. అంతకుముందు టెంపుల్ ఇట్లా ఉండకపోయేది. మీకు ఇప్పుడు చూపించేది లోపల శివలింగం ఉంటుంది. శివాలయం అన్నట్టు ఇక్కడ. పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్. 12 వరకే ఉంచుతారు, తర్వాత క్లోజ్ చేస్తారు. దాని పక్కనే వినాయకుడు ఉంటాడు. సపరేట్గా మంచిగా ఉంటాయి. ప్రదక్షిణాలు చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది. ఇటు నుండి ప్రదక్షిణాలు చేస్తారు. గుడి చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టూ గోడ కట్టిస్తారంట. చుట్టూ ఫుల్ స్థలం ఉంటుంది. బయట మీకు చూపిస్తా. ఇక్కడ తులసమ్మ, ఇక్కడ దీపం పెడతారు. ధ్వజస్తంభం. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. మీకు కనిపించేవి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు, కోరిక నెరవేరిన వాళ్ళు నాగప్రతిష్ఠ చేసి వెళ్తారు అన్నట్టు. వెనకాల పుట్ట ఉంటుంది, పాము పుట్ట. చాలా ఫేమస్ అన్నట్టు ఈ ప్లేసు. చుట్టూ ఫుల్ ప్లేస్ ఉంటుంది. అవన్నీ ఇల్లులే గుడి చుట్టూ. ఫుల్ స్వెట్ వచ్చింది నాకు. ఎండ కొడుతుంది కదా ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.